తగపడ్డ వాళ్ళమంతా తండోలే కదిలినాము మాటకు వంటెరో దోసుక తింటున్న దొర పులిమై మండేమురో బంగ మీది పడాయుర మనుషులంతా ఒక్కటే దోసుక తింటున్న దొర సమానంగా చూడరో బంగ్ల మీది పడాయుర అని పాట రాసినోడు బండి సత్తన్న. అంత గొప్ప పాట రాసినోడు బండి సత్తన్న. బండి సత్తన్న నీ పాట రాసిన వల్ల అని అప్పుడు నేను ఈ పాట వచ్చిన కొత్తలో అడిగితే తమ్మి ఉప్పరి పనికి పోతే వాళ్ళ ఇల్లు కడితే ఆ సాబాజు పండబడి నా కాలు పొడపొడ రక్తం వెళ్ళింది. అంత కష్టపడ్డాక ఇళ్ళకి వచ్చినాడు మాత్రం అందులో బయట కూర్చోమన్నారు తమ్మి అని చెప్పినటువంటి రచయిత, చాలా గ్రౌండ్ టు ఎదుకు వచ్చినటువంటి రచయిత బండి సత్యనారాయణ గారిని మాట మంచిగా నేను కోరుతా ఉన్నాను. సభాధ్యక్షుడు గారు, వేదిక మీద ఉన్న సాహిత్య మిత్రుడు, ముఖ్యంగా నాకు మొట్టమొదటిసారి 40 ఏళ్ల కింద ఒక పాట రాసి మా గురుగారు నరహరి చూపిస్తే ఇళ్ళకాలం మా పదాలు ఇట్లా ఉండాలని చెప్పినటువంటి గురుగారు నరహరి గారు, అలాగే మరో గురుతుల్యులు నందిని శరణ్ సార్, అట్లాగే నేను పాటల పుస్తకాలు వచ్చిన తర్వాత వాటిని ఆవిష్కరించడానికి వచ్చి సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసిన గోల్డ్ వెంకయ్య గారు, ఈ ముగ్గురు విష్ణువిశ్వ బ్రహ్మలాగా మా కాలేజీలో ఉన్నారు. పాట విషయానికి వస్తే ఇంకా మంది ముందు నేను పాట గురించి విశ్లేషించేంత సాహసం చేయను. నేను అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో పాటలు ఎట్లా ఉన్నాయి? తెలంగాణ ఉద్యమం తర్వాత ఒక ప్రామాణికమైన పాటలు చెప్పాలంటే చాలా తక్కువే వచ్చినాయి. ఇదేమైనా ఇళ్ళకాలం ఇప్పుడు ఒక ఫ్రెండ్ అది తమకు ఎప్పుడే రాను బొంబాయికి రాను ఊగిపోతుంది జనమంతా. అంతకుముందు బుల్లెట్ బండి ఇంకా రకరకాలుగా నడుస్తుంది. అదిగా మనం ఇంకేమి కష్టమని దోపిడీ అన్యాయం అసమానత ఇప్పుడు ఎవరికి అన్నీ చెప్పేవారు పోకూడదు. కానీ ఒక సత్యం మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, ఆచరించాలి. ఏంటంటే సత్యం చెప్పాలి, సత్యమే రాయాలి, సత్యం నిలబడతాడు, నిలబెట్టాలి. ఈ సత్యం కొరకు పాటుపడాలంటే మరి ఆ సత్యం కొరకు పాటుపడదాం కొన్ని కష్టాలే. ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయి. అన్నప్పుడు భాషణ పాట రాసినప్పుడు కొంతమంది బెదిరించాడు. నువ్వు చూసావా చంపుతుంటే ఇట్లా చూసినాడు, నువ్వు చూసావా ప్రత్యక్షంగా అని బెదిరించి నిన్ను కూడా చంపుతావు ఇట్లా బెదిరి. సరే అమ్మా మీకు చూస్తున్నాం ఇంకా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా మందులు మారుతావు పెద్ద మనిషి వాళ్ళ అయినాడు. ఏం చేయాలా చేయడు, చేయకూడదు మంచి చేస్తాడు. ఎక్కడ పోవాలని అక్కడ పోడు, పోకూడదు పోతుంటాడు. పైసలు మనీ ఖర్చు అయిపోతుంది. 40 మంది జవాన్లు చచ్చిపోయారు. 40 మంది జవాన్ల నరమేధము జరిగినప్పుడు 4 గంటల పాటు నక్కి దాగున్న వేళ సిఆర్పి జవాన్ల సాగు సినిమా షూటింగ్లో నీవు పాట అందిన వెంటనే వచ్చి అరుసుకోలేదండి ఎందయ్య సారు, మా గౌరవ ప్రధాని ఎటు పోతిని సారు. విదేశాలలోనే మీటింగ్లు ఉంటాయి, ఇక్కడ మాట్లాడమా సరిపోతుంటాయి. హాస్పిటల్లో 20 మంది ఇక్కడ లేడు, ఎక్కడో ఉంటాయి, ఇక్కడ ఏమేమో జరిగిపోతుంటాయి. ఇది చిన్నతనమైన ధర మీద నాకు ఏదో ఒకటి రాసుకోవాలనిపించింది. అసలు నేను రాసిన పాట చాలా తక్కువే. ఏమైనా ఒగ్గు కథలు, బుర్ర కథలు, శారద కథలు, పల్లె శుద్ధులు, ఇట్లా యక్షగానాలు, జానపద కళారూపాలు ఉన్నాయో ఆ కళారూపాలతో ఎక్కువ పడి పాటకు తక్కువ సమయం ఇవ్వడం తగ్గింది. ప్రారంభంలో పాటే రాశారు. అయితే మన ముందు కర్తవ్యం ఇప్పుడు మతోన్మాదం మనకు పడగ నెత్తి మీద పడగ కూర్చుంది. ఈ మతోన్మాదం మీద సీరియస్ పాటలు చాలా తక్కువ అయిపోయింది. ఆత్మహత్య నేను కూడా రాసుకుంటాను. ఇన్ని రకాలు, ఇన్ని మూకదాడులు సంప్రదాయంగా అనేక జడ్జెస్ ఎందులో మన ధర్మము పాడైపోను ఎంత నీచనుకున్నది, ఎందులో మన ధర్మము పాడైపోను ఎంత నీచనుకున్నది,
ఎంత నీచంగున్నది చూడి అబ్బో ఎంత నీచంగున్నది శ్రీరామనవమిన సీతారాముల పెళ్లి కట్ల చూద్దామంటూ కలిగింది కోరిక మరి నాతో వింతలితున్న నలుగురిని తీసుకున్న అరువు మీదికి పోన్న అగ్రవంతులను తిట్టి పుట్టి మెడలో పట్టి కెట్టేసిన రామునందుకు రాను చెప్పగా నన్ను శ్రీరామను ధర్మం ఎంత నీచంగున్నది చూడి అబ్బో శ్రీరామను ధర్మం ఎంత నీచంగున్నది బహుజన లోకాన్ని బాగు చేయాల్సి రాజ్యాంగ పరమోలు రాజ్యానికి ఇచ్చిన రాజ్యాంగ పరమోలు రాజ్యానికి అంబేద్కరే మాకు ఆదర్శమనుకో శివను పెడుతుంటే పట్టాన్ని కోపంతో ఆ గరగపరులో అగ్రవర్ణం వెళ్ళాకూడదు దేవుడల్లో కష్టంతో బాధపడుతుంది బాధలో బాధపడుతుందని పెద్దలతో చెప్పగా విన్నాం దాన్ని పట్టుకునే వెళ్ళాడుతున్నాం కష్టం ఎక్కడుందో అక్కడే ఉంటున్నాం ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని చూస్తున్నాం నేను రైటర్గా మారడానికి కారణం ఆర్టీసీ కండక్టర్ కొనుకెళ్ళినప్పుడు ఆయన ట్రైనింగ్ ఇష్టాన్ని చెప్పాడు 5 నయా పైసల ప్రాణాలు ఎక్కువైనా ఉద్యోగం పోనాడు ఊసిపోతుంది అన్నాడు అయ్యో అదేంటి సార్ మరి ముందే చెప్తే చూసుకుంటూ చెప్తే వేరే వాళ్ళు చూసుకుంటాం అంటే అది చెప్పనీకి రాదా మనం చేస్తుంటే తెలుస్తుంది ఇక సంచేసుకుంటే తెలిసింది ఆ బాధ తాండు కష్టం నేను చెప్పింది కానీ ఏంటంటే కష్టం నుంచి పాట ఉంటుందని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను డ్యూటీ చేస్తా ఉంటే వెనక నుంచి ముందుకు వచ్చేవారు కదా ఉండతోని నెత్తిలో నీళ్లు కుమ్మరించారు ఇంకా నరసింహతి పట్టాలి అంత టాపిక్ ఉంటుంది అన్నమాట వెనకాక ఇతర మీద ఆడు దాకా మీద సైడ్ కొట్టి రాడు సైడ్ పట్టుకొని వెళ్ళాడతారు బంపర్ వెనక బంపర్ ముందు బంపర్ ఇక నీకు జాగా ఉంటుంది అన్నమాట అటువంటి పరిస్థితుల్లో డ్యూటీ చేస్తుంటే వాళ్ళకి ఇచ్చే కేంద్రాలు చాలా దారుణంగా ఉంటుంది అవన్నీ ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కానీ పాట పుట్టుక గురించి చెప్తున్నారు మూలం కష్టం దోపిడి అన్యాయం జరుగుతుందంటే వర్కర్కు ఒక రైతుకు అన్యాయం జరుగుతుంది ఒక కష్టపడి ఒక కార్మికుడికి అన్యాయం జరుగుతున్నది వృత్తి కులాలు చాలా ఉద్యోగ స్థితికి నిలిపేవాడు ఏమయ్యా చౌరవృత్తిదారు అంటే ఏది చౌరవృత్తిదారు అంటే ఏది నీ దయ ఏమయ్యా ఈ చౌరవృత్తిదారు అంటే ఏది నీ దయ 3-4 రోజులకు గట్టమంటూ వస్తుంది ముక్కుగా చేయంటివి నేలనైనా దిగకుండా నెత్తి వెలిగెత్తివి కత్తిరించుమంటివి సప్పులన్నీ పెట్టి నీ కప్పు వదిలించినాను సప్పులన్నీ పెట్టి నీ కప్పు వదిలించినాను సాగరికి దైన పైక విషయమంటే కుసుందా ఏమయ్యా ద్వారా చౌరవృత్తిదారులంటే ఎంత నీట్గా తయారు చేసి కొంచెం సౌకర్యాలుగా తయారు చేస్తే రాబోరా ఆ నెలలో రాబో సగోయ్ నేను శని వస్తాను నేనమాట ప్రతిఫలం ఇట్లా చెప్పుకుంటూ పోతే కష్టం ఎక్కడ ఉందో పాట ఎక్కడ పుట్టాలి ఇక్కడ పుట్టించాలి మాలాంటి రచయితలకు మార్గదర్శకులైనటువంటి ఇటువంటి మహామేధావులు ఇప్పుడు ఒక రైటర్ రాస్తే 100 మంది పాడితే లక్షలు కోట్ల మంది వింటారు ఆ శక్తి క్రియేటర్ దృష్టంగా రచయితలు తయారు చేసేందుకు వాళ్ళ మీద ఎఫర్ట్ పెడితే ముఖ్యంగా తెలంగాణ సాహిత్య లాంటి వాళ్ళు ఇట్లాంటి రచనలు ప్రోత్సహించే కార్యక్రమం పనిగా పెట్టుకుంటే మనకు అమూల్యమైన పాటలు జీవితం ఉండాలి ఆ పాటలు ఇట్లాంటి పాటలకు బదిలీ ఉండదు ఎందుకంటే ప్రోత్సాహం కూడా కొంతమంది వెనుకైతున్నారు ఈ సమావేశంగా సందర్భంగా నేను చెప్తున్నాను అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే పనిగా పెట్టుకుంటే కూడా మనకు అది ఇంత ఆదాయం అది ఈ సమయము ఎక్కువవుతుంది చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బండి సత్తన్న గారికి ధన్యవాదాలు. సత్తన్నకి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే యక్షగానాల మీద మంచి పట్టు ఉంటుంది అన్నకి. అందుకే ఆ విధంలో తూని అవ్వ అనేది చాలా ఈజీగా చేసిస్తానన్న. అది ఆ తిట్టుని కూడా పాటలో బలిరా బలి అన్నంత ఈజీగా తూని అవ్వ అని చాలా ఈజీగా పాడుతున్నాడు. బండి సత్తన్న గారికి ధన్యవాదాలు. అన్న చెప్పినట్టు మనం పాట కవులని కూడా ప్రోత్సహించడానికి
ఇప్పుడున్న మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి చేయాల్సినటువంటి ఒక పని కూడా మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బండి సత్యన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరొక అన్న పెద్దన్న సాంబరాజు యాదగిరన్న అక్కడ ఒక పుస్తకం ఉన్నది సార్ ఆ బూతల పుస్తకం ఒకసారి చూపించారు. అది ఆ పుస్తకము సాంబరాజు యాదగిరన్న జనగామ జిల్లా చరిత్రని ఒక 300 పేజీల పుస్తకం రాసిండు. జనగామ మీద చాలా అథెంటిక్ పుస్తకం రాసినటువంటి రచయిత సాంబరాజు యాదగిరన్న. ఆయన ప్రజా ఉద్యమాలలో తన జీవితం బహుశా ఒక 50 సంవత్సరాల పాటు జీవితాన్ని గడిపినటువంటి రచయిత. వందలాది పాటలు రాసిండు. తర్వాత అనేక నాటకాలు కూడా రాసిండు. అట్లాంటి ఒక రచయిత మన మధ్యలో ఉండడం అనేది ఈ సెషన్కి ఒక అదనపు సబబు అని తెలియజేస్తూ ఈ 10 ఏళ్ల పాటలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండాల్సింది, తన పాట నేపథ్యంతో కలిపి చెప్పాల్సిందిగా నేను సాంబరాజు యాదగిరి గారిని ఆహ్వానిస్తాను. పాట సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తమ్ముడు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు రవీందర్, వేదిక మీద ఉన్న పెద్దలు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, నా తోటి కళాకారులు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రధానంగా పాట రాసేప్పుడు సరళ పదాలేమిటి, శుద్ధ పదాలేమిటి, ఇట్లాంటి క్లాసు విని అవకాశం ఇచ్చినటువంటి నంది సిద్ధారెడ్డి గారు వారిని నేర్చుకునే కూడా పాటను నిర్మించడంలో మెలుగువలు. అట్లాగే బాగా ఇన్స్పైర్ అయి ఒక 1000 వేదికల మీద అనేక సార్లు 1000కి మించిన పైన పాట ఏదైనా ఉందంటే కోరటైన రాసిన పాట 1000 సార్లు పాడి ఉండాలి. పాట ఆంధ్రాలో దిగినప్పుడు కూడా పాడి వచ్చింది. ఆ పాట సందర్భంలో ఒకసారి గుర్తు చేయాలి. వికారాబాద్లో ఒక సామాజిక చైతన్య సభ జరిగితే మా బృందాన్ని పిలిస్తే మేము వెళ్తే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ వెంకటేశ్వర మంత్రి ఆ ప్రాంతం వాడే. ఆ సభకు ఆయన ముఖ్య అతిథిగా వస్తే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ముఖ్య అతిథి మనందరి మాటలు విన్నట్టు మీరు మాట్లాడాలి అంటే ఆయన మీరందరూ 5 నిమిషాలు తీసుకోమంటే 10 నిమిషాలు తీసుకుంటామని చెప్పి సభాధ్యక్షత వహించిన వ్యక్తి అందరికీ 10 నిమిషాలు ఇచ్చి సభాధ్యక్షత వహించిన తనకు 10 నిమిషాలే కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా 10 నిమిషాలు కొట్టుకుంటా అని చెప్తూ అంతకుముందు ఏం జరిగిందంటే మేము భూమి రాగం పాడతాంటే వాళ్ళు విని ఆ పాట మీరు వేదికలో పాడతారా అంటే పాడతామని చెప్పినాం. ఆ సభాధ్యక్షుడు 10 నిమిషాలు ఇగో ఈ కళాకారులు ఆ పాటతో వినిపిస్తారు అంటే పాటకి ఎంత శక్తి ఉన్నదో చెప్పడం కోసం గుర్తు చేస్తున్నాను. ఏమి మారే బతుకులెందుకు హీనంగా చిన్న వాళ్ళు గొర్రెలోనే ముసుగా పంటారు. తల్లి పాత చీరలు తీసుక ఒళ్ళుండాగా పూకుంటారు. మూట గట్టిన పాత పట్టారే ఈ మట్టి బిడ్డల నెత్తి కింద ఇంతటి ఆటలు ఉన్న గీతం ఆనాడు పాడితే ఆ సభలో సుమారుగా 10,000 మంది ఉంటారు. ఆ రోజు చప్పట్లతో మారిపోయింది. ఆ ప్రాంతం అంతా దళితులు అధికంగా, పేదరికం అధికంగా ఉన్న ప్రాంతం వికారాబాద్. కాబట్టి పాట ఎంత గొప్పదయా అంటే అంత గొప్పది. ఈ సభలోనే కూర్చున్న మరో పెద్ద ఆయన గురించి మాట్లాడాలి. 43 సంవత్సరాల కిందట మేమిద్దరం పోటీ పెట్టి పాటలు పాడుకున్నాం. పాటలు అయిపోయిన తర్వాత ప్రోగ్రాంలు పోతుంటే అందరూ నమస్తే నమస్తే బాగున్నా బాగున్నా అని పేరు పెట్టి పాడుతున్నాను. కానీ ఆయన వయసులో కావాల్సిన వాడు అప్పుడు ఇంటర్ చదువుకున్నట్టున్నది. యోధాని రోజులు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, పోలీస్ బ్యూరో లీడర్లు ఎదుగుతున్నావు పలకరిస్తున్నారు. ఇది చెప్తున్న విషయం అంటే గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చేది కూడా పాటయే. వారెవరో కాదు, ఈ సభలో ఇక్కడ కూర్చున్న కవి యాకూబ్ గారు. ఆయన కవి యాకూబ్ అంటే అంటున్నాం కానీ అంతకుముందు ఏ యాకూబ్ అంటే పాటలు పాడే యాకూబ్. ఒకటే కనుక కూడా అద్భుతంగా వాడాలి, కవిగా వాడించుకుంటారు.
పల్లెటూరులో పెరిగి పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినవా. నేను మొట్టమొదటిగా పాడిన పాటలన్నీ కూడా పల్లె పాటలు, భాగవతాలు, భజనలు, పోరాటాలు, ధూళ, హోలీ పండుగ, బతుకమ్మాట, ఇన్ని రకాల పాటలు కూడా చిన్నతనంలోనే పాడినవి. ఎక్కడ పోయినా టేప్ రికార్డర్లు లేవు, మా మారుమూల గ్రామం, రేడియోలు లేవు, ఎక్కడో ఒకటి ఉండే, కానీ ఎప్పుడన్నా పాటలు ఉండేది. మూట కొడితే పాట, విసురాయి పాట, ఏ పని చేసినా పాట, విసురాయి పాట. కనరాని గట్టల్ల కట్టిద్దుదా నిన్ను పరిపిత్తు పగిడి ముక్కో. కనరాని గట్టల్ల పసుపు కుంకుమ కోసి పరిపిత్తుదా నిన్ను అలిపిత్తు పరుపు ముక్కో. కనరాని గట్టల్ల విసురాయిస్తున్నా మూట కొట్టుకున్న పాటలే. రాత్రి 12 గంటలు అయిందంటే మూట కట్టేది, తెల్లదాకా మూట కొడుతూనే ఉండేది. కొందరైతే తెల్లారేదాకా పోతున్న పాట పాడంటే మూట కొడుతున్న పాడేది. భాగవతాలు, భజనలు, ధూళ, అన్ని రకాల పాటలు, అందులో మూట పాటలు కూడా ఉండేవి. మునపడెత్తు వన్నేలాడి దాపడెత్తు ధర్మరాజు మూటగొట్టే మోనాగాడోయి. ఓరన్న జన 10 మందిలో వన్నే కాడోయి. అట్లా మూటకుండే విషయం ఉంటాయి కదా, మరి అవన్నీ బిమ్మతూరం, భీమారథము, కథలు, తీరు రకము, ఇట్లా అవన్నీ కొడుతూ పాట పాడేవాళ్ళు. అంటే ఏ పాటకైనా పాట ఉంది. పోరాటం పాట, నీళ్ళ పోయేటి నీళ్ళ వేలు నిలుసుందరే చిన్నదాన నీవు నీకోసమై పుట్టినేమా. నిలుసుందమైన నేర్పుతో అడిగేవు పని ఏమి కలిగినోయి కృష్ణ, పని ఏమి కలిగినోయి. కోలాటం హోలీ పండుగ వస్తే నీరు ముసుమేది రంగు నీరను పిడికడంతా పాయిరాల మేడ మీదనో దొరసారి పచీసలాడుతున్నవా దొరసారి. దొడుదొడుతూలు గట్టి దోపినాడి మోస్తాడు తొట్టి ఎల్లి నువ్వే వంగనో సహకారి దొడ్డవారి అల్లుడందురా సహకారి. ఇట్లా హోలీ పండుగ వస్తే హోలీ పాట. ఇక బతుకమ్మ పండుగ వస్తే నెల రోజుల పాటల పండుగ, బతుకమ్మ పండుగ కాదు, పాటల పండుగ. పెళ్లి కాని పిల్లలు, ఇంకా చెప్పాలంటే సంవత్సరం కాని పిల్లలు పుట్టమ్మను తీసుకొచ్చి బొడ్డమ్మ తయారు చేసి అక్కడ ప్రారంభమైంది. బొడ్డమ్మ మధ్యలో కనబడుతుంది. ఇక్కడ ఏ పల్లెటూరు లేదు, మా ఊళ్ళో పండుగ. బొడ్డమ్మ ఒలలో బిడ్డలెందారే ఒలలో నీ బిడ్డ గౌరు ఒలలో నీలం పూషాయ ఒలలో బయట ఉన్నదే ఒలలో బంగారీ బిందే ఒలలో బిందేల ఉన్నదే ఒలలో నీలపాషాయ ఒలలో. ఇది బుడమ్మ పాట. బుడమ్మ పండుగ పూల బతుకమ్మ పండుగ వచ్చింది. బతుకమ్మ పాట ఇన్ని రకాలంగా మంది నడవంగా అన్న ముందు నడవంగా. ఇది ఆ తర్వాత ఉద్యమ గీతంగా కూడా ఇదే బాధ్యత వచ్చింది. ఇట్లా బతుకమ్మ పాట మన నీళ్ళ నుంచి వచ్చినప్పుడు కూడా మన పాడుకునేవాడు. చిన్ని మీరేమంటూ చిన్నకాయమంటూ దాది మీరేమంటూ దారమ్మకాయమంటూ వరకల్లో నవకల్లో ఇట్లా ఆటగా పండుగ. కోట్లు పెట్టడానికి ఏముండదు. జొన్నల బండి మీరు ఈ బండి కట్టు రమణ బండి మీద పెద్దలే తీగలు చుట్టంగా కొట్టు పెట్టంగా. ఆ కోలలే గౌరమ్మ దేవదారి కోలలే గౌరమ్మ. అల్లే 1990 వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత జానపదాలు కూడా గ్లోబలైజేషన్ మాయలో పడిపోయినాయి. క్యాసెట్ వచ్చిన కాలం కొంతకాలం, ఆ తర్వాత సీడీలు వచ్చినాక కొంతకాలం, టీవీలు వచ్చినాక కొంతకాలం, ఇప్పుడు డిజిటలైజ్లో వచ్చిన తర్వాత వాళ్ళ పాట 1 లక్ష రూపాయలు పెడితే కానీ రూపొందించుకునే పరిస్థితి ఈ రోజు దాపురించింది. ఈ పరిస్థితి ఇప్పుడు ఏం చేసింది? పల్లెటూళ్ళలో పాడే శక్తివంతులైనటువంటి గాయకులు ఇవాళ మరుగున పడిపోతున్నారు. డబ్బు పెట్టగలిగి, పట్టణం రాగలిగి,
నేను ఇంకా కొన్ని 2-3 పాటలు చెప్పాలనుకున్నాను, క్షమించాలి. 5 నిమిషాలు తీసుకుంటా, 12 చెట్లు మాత్రమే పాడుతా. నేను ఒక ఇంటి పాట కూడా రాశాను మతతత్వం మీద. హిందూ ముస్లిం अलग अलग में सबको भगवान एक है, सबको भगवान एक है, सबको भगवान एक है. ఈ పాట అంతా హాస్యప్రధానంగా సామరస్యం బోధించేదిగా ఉంటుంది. శరణం చెప్తాను. अरे मुस्लिम पकाता है पच कट्टा, अरे हिंदू पकाता है पचपुलसु, ओ कट्टा ये पचपुलसु अलग अलग है, दो में इमली एक है. पचपुलसु कट्टा अलग अलग है, दो में इमली एक है. हिंदू मुस्लिम अलग अलग है, भगवान एक है. अरे हिंदू पकाता है पुलिहोरा, अरे मुस्लिम बनाता है बघारा. ये पुलिहोरा बघारा अलग अलग है, चावल एक है, चावल एक है, दो में चावल एक है. हिंदू ఇకపోతే జన విజ్ఞాన వేదిక కూల్ డ్రింకులు వాడుతూ వాళ్ళ విషయం నుంచి ప్రచారం చేసినప్పుడు ఒక పాట రాశారు. అది కూడా బాగా పాపులర్ అయింది. అవలెమ్మన్ కోల్లా డుకి కోల్లా నీళ్ళ చాందా యాసిడ్ పురుగుల చుక్కుల చోటులో రీతులు మెచ్చే చూల్లా. అవలెమ్మన్ కోల్లా ఇంట్లో పైకెన కంపు, ఇంటితో రెట్టిన సొంపు, ఇంట్లో దొంగల బాధ, వాటిని తరిగే దాడే లేదా. మొట్టికాయ సరిపిల్సు వాడిన లాభం లేదు. ఓయ్ మరో చరణంలో నువ్వు ప్రేమ చాలా విషయాలు, నువ్వు ప్రేమలో పెళ్ళైతే పార్టీల్లో పదవులు పోతే ఎన్ని ఎకల ఏది తాగినా రాదుర నీకు సావు. కూల్ డ్రింకుతో ఊపిరి ఇంకా ఆధారంగా ఆ పాట కూడా రావడం జరిగింది. మరి ఎవరు కళాకారులు? ప్రజల యా యా అందులోకేదారు వ్యాపారంలో ఎక్కడ ఉంటే అక్కడ వేదికల మీద అందరూ ప్రజా కళాకారులు, ప్రజలంతా తెలుసుకున్నారు. ఆ హక్కు అందరికీ ఉన్నదా? ఎవరు ప్రజా కళాకారులు? ప్రజల పక్షంలో నిలబడే వాళ్ళే ప్రజా కళాకారులు. ఎవరు? అక్షరాయుధారం అని నాకు అనిపించింది. ఎవరు ప్రజా కళాకారులు? అక్షరాయుధానం మేము కవన సైనికులం, కాలాన్ని కలలు కన్న కలం యోధులం, కాలాన్ని కలలు కన్న కలం యోధులం. ధిక్కారం దిద్దుబాటు బలిదానం, జగమంతా ఎగిరేసిన జెండాలం. పొత్తిళ్లలో కత్తులు దిగుతున్నాం, కత్తుల వందెలపైనే మా ప్రయాణం. సరివాసండి కవిగాసునన్న నానుడి మేం పొందినం, శ్రమజీవికి ఇరువైపుల మేము నిలబడినం అని నాకు అనిపించింది. కాదే ప్రజా రచయితలు, కాదే ప్రజా కళాకారులని నాకు అనిపించింది. ఇంకా ప్రభుత్వ ఆఫీసులలో పోయినప్పుడు చూడవాసం అంటే నల్లబడ్డంటే ఆఫీసర్లు ఆ రైతులను ఆ పేదవాళ్ళని ఎట్లా అవమానిస్తారో చూసిన సందర్భంగా రాయాలనిపించింది. గోసిపట్టలొల్లం గంగడి వంతలొల్లం, ఊళ్ళల్లో ఉండేటోళ్ళం మేమంత గరీబోళ్ళం. సర్కారు ఆఫీసుకు పని మీద మేము పోతే ఆఫీసులు ఉండేటోళ్ళు కాసలు వస్తారోళ్ళు. జరుగు జరుగుమంటారు, దూరంగా జరుగుమంటారు, తెల్లబట్టలో వస్తే కూసోండి సార్ అంటారు. సర్కారు నాదిగా మర్యాద తెలువనోడ నేను
స్థలాల్లో కూడా సెలక్షన్ చేసుకుని ఉన్నాయి కానీ సార్ ఒక్కరు నిమిషాలు ఆడవాళ్ళ కోసం ఒక పాట ముగిస్తా. సచ్చినంగా మనిషి ఎట్లా బతుకుతాం అది కూడా ఒక పల్లవి చరణం మాత్రం పాడి ముగిస్తా. తెలంగాణ చిన్నగా ఇది పాట ప్రభావం గవర్నమెంట్ కన్నా నా మీద పూర్ణకమై కూర్చున్నాడని చెప్పుకోవాలి. ఈ పాటలు రవీంద్ర భారతిలో ప్రజాశక్తి దినపత్రిక తెలంగాణ దినపత్రిక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు సభా ప్రారంభానికి ముందు ఈ పాట పాడాలని నిర్వాహకులు నన్ను పిలవడంతో ఆ పాట పాడి అంత పాడలేను, సమయం లేదు. ఇది నేను సింగిల్గా పాడితేనే 9 నిమిషాల పాట, ఒక పల్లవి చరణం లేదా 2 చరణం. తెలంగాణ గానం ఈ పాట అంతా విన్న తర్వాత కేసీఆర్ గారు మాట ముగ్గురు చెప్పాలి. ఈ పాట పాడిన యాదగిరి ఆ పాట ఎట్లున్నదంటే ఆయన మాటలో చెప్తున్నాడు. తెలంగాణ అంతా తెలియొస్తే పురుషేసి కూర్చోబెట్టినట్టున్నది అన్నాడు. ఇది ఆనాడు కేసీఆర్ గారి పాట గురించి చెప్పినట్టు మాట. అది చెప్తూ ఈ ఒక 2 చరణాలు ఒక పల్లె మాత్రమే వినిపిస్తా. తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోచిన పట్టిన కోకు పూల గీతం నా తెలంగాణ గానం. కొదమ సింహము కొమరము భీము అడవి బిడ్డల భూ పోరాటం మానిస బతుకుల రణ సంకేతం వందగి జిందగి చిందిన రుదిరం పాలకుర్తి ఐలమ్మ పౌరుషం తొట్టి కొమరయ్యది అమరత్వం 4 వేల రైతు బిడ్డల రక్త తర్పణం సమయుత సమరం రాజధికారికి చరమ గీతము ప్రజాపాలనకు పలికే స్వాగతం. తెలంగాణ గానం రతనాల వీణనాదం సప్త స్వరాలను దోసిటబట్టిన ఓకు పూల గీతం. భాగవతం మెరపోతన సోమనాథుని బసవ పురాణం దాశరథీకాలో జిగత్తులు శుద్ధారాహం నందు శుద్ధులు బంగనక వంటి గట్టిన యాదగిరి తిరునగరుల సాహిత్యపు సిరులు సినాయ సినిమా పాటల ఊట ప్రజాకవులు తిరుగాలిన తోట. మొదటనే రవీంద్ర ఉద్యమాలకి ఉగ్గు పువ్వరా ఉద్యమాలకి ఉగ్గు పువ్వరా తెలంగాణ జనపద పాట. తెలంగాణ తర్వాత అన్న ఏం రాసిన దానికి ఈ మాట చెబుతూ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే ఆడపిల్లల ఎట్లా ఉంది మన భారత మనధర్మం అంటే ఎట్లా ఉంది అది ఒక పల్లవి చరణమాత్రం చూపిస్తారు. కల్లోల భారతం మా పాటగాళ్ళకు అందరికీ ఇస్తే మా పాటగాళ్ళకు వినడం కల్లోల భారతం కన్ని మర్చిపోయింది మా కల్లోల భారతం కన్నీటి భారతం అడుగడుగున జరుగుతోంది అత్యాచారం అడుగడుగున జరుగుతోంది అత్యాచారం ఊరేగింపుల ఘోరం భారత మాతల నగ్నత్వం మనువాదపు క్రూరత్వం మనిషిలోని మూర్ఖత్వం మానవతా జవసత్వం తొలుస్తున్నది నిత్యం కవాతు చేస్తూ తిరుగుతుంది జనం హితం లేని మతం. కల్లోల భారతం కన్నీటి భారతం అడుగడుగున జరుగుతోంది అత్యాచారం. గర్భాన్ని చీల్చి పసిగుట్టుకు త్రిశూలాన్ని గుచ్చి మండుతున్న మంటల్లో మలమలమాడించిరి 5 ఏళ్ల పసి పాప మీద గుడిలో అత్యాచారం. జైలు నుండి విడుదలైన నిందితులకు సత్కారం. కల్లోల భారతం కన్నీటి భారతం అడుగడుగున జరుగుతోంది అత్యాచారం. పాలించే బ్రహ్మతనం రొమ్ములతోని సక్రీడ దుర్గంధపు మను సంస్కృతి నరహంతక జాడ మదమెక్కిన మతోన్మాద మత్తు
జరుగుతోంది అత్యాచారం పారే నెత్తుటిదారుల మానవంగ పర్వంలో అవని నిండా అతిమల అమ్మతనం పరాభవం అరాచకాల బాటలో శ్రీల వేద హింసలో అక్కిరాజేసినోని పుక్కిలో మెగలుపుదా అక్కిరాజేసినోని పుక్కిలో గలుపుదా. మరణానంతరం కూడా ఎలా బతుకుంటాం అందరికి సాధ్యమా? అరనిమిషం ఫేస్బుక్ లో చూసామన్నా వల్లభిచరణం మాత్రమే. మరణానంతరం కూడా మనం బతుకుండగలం. ఎలా సాధ్యం? మరణానంతరం జీవించడం మరణానంతరం జీవించడం చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపడం త్యాగమూర్తులు చిరంజీవులు మానవత గమనానికి రేపటి తొలి పొత్తులు మరణానంతరం జీవించడం చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపడం స్వేచ్ఛ స్వాతంత్రాల సమర పిలుపులు ప్రజల కొరకు ప్రాణమిచ్చే భగత్సింగులు చెరసాలతో చెలిమి చేయడం ఉరి కొయ్యలపై ఉయ్యాలలుగడం ఉరి కొయ్యలపై ఉయ్యాలలుగడం మరణానంతరం జీవించడం చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపడం. సభలు యాదగిరి గారికి ధన్యవాదాలు. అన్న విశ్వరూపం పెట్టాడు. వాస్తవానికి మనం చర్చ అనుకున్నాం కానీ అన్న ప్రదర్శన అనుకున్నాడు. జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ అంతే.